నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. గ్యాస్ సిలిండర్తో ఏదో పని ఉందని మా ఆయన కోళ్ళపారం దగ్గరికి అయితే తీసుకెళ్ళిండు. అందుకని ఇంకా వంట అయితే అమ్మ పొయ్యి మీద చేస్తుంది. మస్తు ఎండెళ్ళింది, అయినా సరే ఫుల్ చలి పెడుతుంది బయట, అంత గాలి వీస్తుంది. నాని స్కూల్ కోలేదు ఎందుకు? రేపు కూడా లేదా? 2 రోజులు తినప్ప నాకు. ఇంత చలికి మేమైతే అసలు బయటికి రావట్లేదు. మేము లేచేసరికి ఒక 8-8:30 అవుతుంది. ఇంకా ఆ టైంకి అయితే బయటకు వస్తున్నాం. బాగా ఎండెళ్ళిన తర్వాత బట్టలు అయితే చాలా ఉన్నాయి. అందుకే ఇంకా అమ్మ ఒక సైడ్ వంట చేస్తుంటే ఇంకో సైడ్ నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నా. నైటీలు అయితే అసలే లేవన్నమాట వేసుకోవటానికి. ఇప్పుడు శారీస్ కట్టుకొని క్యారీ చేయటం చాలా కష్టం. అందుకే ఇక నైటీలన్నీ కూడా వాషింగ్ మిషన్ లో అయితే వేసేస్తున్నాను. చాలా మంది కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారనమాట. వాటికైతే నేను సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ గా అందరు నన్ను అడిగే ప్రశ్న పథ్యం చేయరా అని. పథ్యం చేయరా అంటే నాకు తెలిసి ఫుడ్ దగ్గరే అడుగుతుంటారు అందరు కూడా. కొంతమంది అయితే కామెంట్ పెడతారు కూడా, మమ్మల్ని బీరకాయ, కాకరకాయ, దొండకాయ ఇవి మాత్రమే తినమంటున్నారు, మీరేమో చికెన్ అన్నీ తింటున్నారు కదా అని. మనకైతే హాస్పిటల్లో డాక్టర్స్ పథ్యం చేయకూడదు, అన్నీ తినాలనే చెప్తారు. అంటే పిల్లలకి జాండీస్ కానీ అలా ఏదైనా ఉంటే కనుక మనం ఫుడ్ని అవాయిడ్ చేయటం బెటరు. అన్నీ తీసుకోకుండా ఉండటం మంచిదే. కానీ ఏ ప్రాబ్లం లేకపోయినా పథ్యం చేయటం ఎందుకు? మా ఇంట్లో వాళ్ళైతే ఇది తినకు అది తినకు అని ఎలాంటి పథ్యం లేదు. నాకు ఏది తినాలనిపిస్తే అది తినమని చెప్తారు. నీకు ఏది తినాలనిపిస్తే అది కడుపు నిండా తినమని చెప్తారు. మన కడుపు నిండితేనే కదా మన పిల్లల కడుపు మనం నింపేది. చికెన్ కూడా చాలా మంది తినొద్దనే అంటున్నారు. నేను ఫస్ట్ టైం కానీ మా పెద్ద బాబుకి కానీ చిన్న బాబుకి కానీ చికెన్ తిన్నాను. అప్పుడు కూడా నాకు మిల్క్ మంచిగా వచ్చినట్టు అనిపించింది. అందుకే ఇప్పుడు కూడా తీసుకున్నాను. ఇప్పుడు కూడా అంతే అన్నమాట. నేను మా పిల్లలకైతే డబ్బా పాలు వాడను, బ్రెస్ట్ ఫీడే ఇస్తాను. కాబట్టి నేను చికెన్ అన్నీ తింటాను. మటన్, కీమా కూడా అలవాటు చేసుకుంటున్నా. అందరూ తినొచ్చా అంటే నాకు తెలియదండి. ఎందుకంటే ఎవరి బాడీకి ఏది పడుతుంది, ఎవరి పిల్లలకి ఏది పడుతుంది అని వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు కదా. మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు పిల్లలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం తినకుండా ఉండొచ్చు కదా. ఇక్కడ చూసారా, నేనైతే పిల్లలు పడుకున్నప్పుడు బీరువాలో కానీ ఏదైనా అవసరం ఉందనుకోండి, ఇంకా చాలా సైలెంట్గా తీసుకుంటా. కొద్దిగా సౌండ్ వచ్చినా వాళ్ళు ఎక్కడ లేస్తారు అని భయం. అందుకే సైలెంట్గా పిల్లిలాగా ఇంట్లోకి వస్తా, పిల్లిలాగా బయటకు వెళ్ళిపోతా. మా నలుగురి బట్టలే బీరువాలో పట్టేవి కాదు, అలాంటిది ఇంకో మెంబర్ యాడ్ అయింది. ఇంకా ఈ బీరువా అయితే మాకు అసలు సరిపోదు. మేము ఫస్ట్లో తీసుకున్నప్పుడే కొంచెం పెద్ద సైజు తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే మా ఇల్లు చిన్నగా ఉంటుంది కదా, ప్లేస్ సరిపోదు అన్నట్టు తీసుకోలేదన్నమాట. ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడే పెద్ద తీసుకుంటే అయిపోతుండే అనిపిస్తుంది ఇప్పుడు. కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా తినొద్దు అంటారు, కానీ నేను తిన్నానండి, ఫస్ట్ నుంచి కూడా తిన్నాను. అంటే పిల్లలకి మోషన్స్ అవుతాయి పచ్చిమిరపకాయలు తింటే అన్నట్టుగా అంటారు. కానీ మా చిన్నోడికి కానీ ఈ పాపకి కానీ అసలు ఫ్రీగా లేదండి బాబు. ఇంకా ఫ్రీగా ఉండాలనేసి నేను అన్ని తింటానన్నమాట, కానీ వాళ్ళకు ఉండదు. మా వారైతే సూది ఇరగొట్టేసిండు. ఏదో జీన్స్ ప్యాంటు కుట్టేసుకోనికి పోయిండు, ఇంకా సూది ఇరిగిపోయింది. మీషోలో ఫీడింగ్ టాప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మతో అయితే కుట్లు వేయించుకుంటున్నా. అమ్మతో ఒక బ్లౌజ్ అయితే కుట్టించుకుందాం అనుకుంటున్నాను, కానీ వీలు పడట్లేదు. అంతేకాకుండా మిషన్ తొక్కి చాలా డేస్ అవుతుంది కదా, ఇంకా కొంచెం కస్తిగా అయిందనమాట. మీషోలో 2 టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట, ఫీడింగ్వి బాగున్నాయి. ఎలాగో ఇప్పుడు నైటీలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసిన కదా, కనీసం ఇదైనా వేసుకుందాం అన్నట్టు కుట్లు అయితే వేయించుకుంటున్నాను. చాలా మంది హెయిర్ గ్రోత్ గురించి కూడా అడుగుతారు. ఒక్కొక్క వీడియోలో నేను ఏమేమి పాటిస్తానో చెప్తా. ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటది. నేను కూడా చాలా సార్లు ట్రై చేశాను అనమాట. అంటే ఒకప్పుడు నేను కూడా యూట్యూబ్లోనే చూసి లేనిపోని ప్రయోగాలన్నీ ప్రయత్నించేదాన్ని. ఇంకా నాకు వర్కౌట్ అనిపించింది. ఆనియన్స్ అనేది హెయిర్కి చాలా మంచిది, అది చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది యూట్యూబ్లో కంటే ముందు నేను మా రిలేటివ్స్లో మా మర్దలు పెట్టుకుంటే చూసానన్నమాట. ఆ తర్వాత నేను కూడా పెట్టుకోవటం స్టార్ట్ చేసిన. ఏం లేదు, ఒక ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా ఒకసారి రౌండ్ తిప్పిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టాలి. నాకు ఒక అండర్ బడ్జెట్లో మంచి మిక్సీని సజెస్ట్ చేయరా, తీసుకుంటాను. ఇంకా దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఒక కర్చీఫ్ ఉంటే అందులో అయితే వేసి పిండుకుంటున్నాను. ఇది మీలో ఎంతమంది ట్రై చేసి ఉంటారు? నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. పిల్లలతో ఇంటి పనితో కుదరక నేను కూడా దూరం పెట్టాను, కానీ నాకు కూడా హెయిర్ అంటే చాలా ఇష్టం.
దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తానో. రీసెంట్గా చెప్పాను కదా నేను హెయిర్ అయితే బాగా ఊడిపోతుందని, అందుకే మళ్ళీ ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేసిన. ఇట్లా హెయిర్ చేతికి లాగితే చేతికి వచ్చేస్తున్నాయి అన్నమాట ఎంట్రుకలు. ఇక్కడైతే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చలికి కొంచెం గడ్డగట్టినట్టుగా అయింది ఆయిల్. ఇక్కడ నేను కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. నాకు హెయిర్ చిన్నగా ఉంటుండే కదా, మా ఫ్రెండ్స్వి ఎవరైనా జుట్లు పెద్దగా ఉంటే కనుక ఇట్లా ముందలు వేసుకొని ఫోటోలు దిగేదాన్ని. 10th వరకే కొంచెం పర్లేదు, బాగానే ఉండే. కాకపోతే సన్నగా ఉండేనమాట. పొడువుగా ఉన్నప్పటికీ సన్నగా ఉండే. ఇంకా నాకు అట్లుంటే నచ్చక నేను కట్ చేసుకున్నాను. మీరు ఇందులో కూడా చూడొచ్చు, హెయిర్ అనేది స్ట్రైట్గా ఉండదు. ఫోన్లో చూసి అసలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటే నేను, అంటే యూ కట్ అని, ఆ కట్ అని, ఈ కట్ అని కట్ చేసి చిన్న పిల్కలాగా చేసుకున్నాను. ఇంకోటి కూడా అంటారు, ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు కానీ, మనం హెయిర్ అయితే కట్ చేయించుకుంటాం కదా, ఎవరితో కట్ చేయించుకుంటామో వాళ్ళ వల్ల కూడా హెయిర్ పెరుగుతుందంట. అంటే వాళ్ళ చేతి వాలకం వల్ల కూడా మన హెయిర్ పెరుగుతుంది, లేదంటే ఆగిపోతుంది అంటారు. నేను నా పెళ్ళైన తర్వాత ఒకసారి హెయిర్ కింద అనేది కొంచెం కొషగా ఉంటాయి కదా, గుర్రం తోక లెక్క రెడ్గా ఉండి కొషగా ఉంటే నాకు నచ్చక నేను మా వారితో, మా హస్బెండ్తో అయితే కొనలు అయితే కట్ చేయించుకున్నాను. ఆ కొనలు కూడా కట్ చేస్తేనే మనకి హెయిర్ అనేది గ్రోత్ మంచిగా ఉంటుంది అంటారు. నేను మా హస్బెండ్తో అయితే హెయిర్ కట్ చేయించుకున్నాను. అప్పటి నుంచి నాకు నిజంగా హెయిర్ మంచిగా పెరిగింది. ఇంకా దీన్ని అయితే జుట్టుకు మంచిగా పట్టేటట్టు మొత్తం కూడా మసాజ్ లాగా చేసుకుంటూ రాసుకోవాలి. మనమే కాకుండా ఇంకెవరైనా ఉండి రాస్తే గనుక బాగుంటుంది, కానీ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండరు కదా, అందుకని నేనే రాసుకుంటాను. ఇదే కాదు, హెన్న పెట్టుకోవాలంటే కూడా అంతే, మనది మనమే పెట్టుకోవాలి. దీంతో పాటు మెంతులు కూడా హెయిర్కి మంచిగా వర్క్ అవుతాయి నిజంగా. కాకపోతే అదేలా పెట్టుకుంటానంటే నేను హెన్నాలో వేసి అయితే పెట్టుకుంటాను. నానబెట్టేసి మిక్సీ పట్టి హెన్న పెట్టుకుంటాం కదా, ఆ హెన్నలో అయితే కలిపి పెట్టుకుంటాను. ఇప్పుడు కూడా చూసినైతే కొన్నింటికెళ్ళు కొషగా అయినట్టు అయినాయి కదా, అవేంటంటే అప్పుడప్పుడు కొనలు అనేది కట్ చేస్తూ ఉంటేనే మంచిగా పెరుగుతాయి. హెడ్ బాత్ చేసినప్పుడు నేను కూడా ఒకసారి కట్ చేసుకోవాలి. ఇంట్లో అయితే అస్సలు ఉండబుద్ధి అయితే లేదు, ఎండకుంటే మాత్రం చాలా హాయిగా ఉంది. హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అట్లా ఉండి ఇంకా హెడ్ బాత్ చేస్తే అయిపోతుంది. పాప అయితే వాళ్ళ చిన్నన్న లెక్క మస్తు యాక్టింగ్ చేస్తుంది. అయినా దొందే కదా, పైన పడుకోబెట్టుకుంటేనేమో మంచిగా కళ్ళు మూసుకొని పండుకుంటుంది, కింద వేస్తేనేమో టక్కులు లేస్తుంది. అంతేకాదు సగం సగం కళ్ళు మూసి అంటది, పడుకుందా లేచుందా నాకు అర్థమైతలేదు. ఇంకా అందరూ అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అమ్మ ఉంది కదా మీరు ఎందుకు వర్క్ చేసుకుంటున్నారు అని. నేను చల్లనీళ్ళల్లో ఏం చేతి పెట్టలేదు, గిన్నెలు తోమటం కానీ ఏమైనా బట్టలు ఉంటే కానీ అన్నీ అమ్మే చూసుకుంటుంది. చిన్న చిన్న పనులు మాత్రం నేను చేసుకుంటాను, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను తనకి హెల్త్ బాగుండదు అని. ఇంకా ఇది చలికాలం కాబట్టి నాకంటే ఎక్కువ జాగ్రత్త మా అమ్మే ఉండాలి. నేను 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి మా అమ్మగారు టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారు, స్టిల్ ఇప్పటికీ కూడా. తను ఎక్కువ వంగటం కానీ, బరువులు లేపటం కానీ, లేదంటే ఎక్కువ పని చేయటం కానీ చేస్తే ఆయాసం వచ్చినట్టుగా వస్తుంది. ఇంకా ఇట్లా టాబ్లెట్స్ పీల్చుకుంటారు కదా, అదైతే యూజ్ చేస్తుంది అనమాట. ఇన్హీలర్ ఏదో అంటారు కదా, అది యూజ్ చేస్తుంది అనమాట. అన్ని తెలిసి కూడా నేను అన్ని పనులు తనతోనే చేయించుకోవటం ఎంతవరకు కరెక్ట్? తను స్ట్రాంగ్ గా ఉంది అంటే నేను ఎన్ని చేయించుకున్నా ఏం కాదు. 2 days ఒకసారి ఇబ్బంది పడుతూనే ఉంటది. ఆ ఇబ్బంది చూసినా మేము ఎట్లా పని చేయించుకుంటాం. ఇంకా ఒక అమ్మాయి మా ఫ్రెండ్ అయితే వాళ్ళ అమ్మకి కూడా అంత చేత కాదనమాట. కొన్ని డేస్ అయితే డెలివరీ తర్వాత కొన్ని డేస్ అయితే తను చేసింది. తనకి రీసెంట్ గానే డెలివరీ అయింది, అక్టోబర్లో అనుకుంటా. ఇంకా తర్వాత తనే వర్క్ చేసుకుంది. ఈ గ్లౌజులు వేసుకొని తను గిన్నెలు అయితే తోముకుంటది. ఎక్కువ చల్లనీళ్ళు ముట్టొద్దు అన్నట్టు గ్లౌజులు వేసుకొని వర్క్ చేసుకుంటది. 2 పిల్లల్ని చూసుకుంటది. తనకంటే ఎక్కువ కష్టపడుతున్నాను నేను, లేదు కదా. ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందేమో, కానీ అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అని ఇప్పుడు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. నాకైతే ఇంకా నేనే చాలా రెస్ట్లో ఉన్నానేమో, చాలా మంది నాకంటే ఎక్కువ కష్టపడుతుంటారు అనిపిస్తుంది. నేను ఒక శనగపిండి మాత్రం తినలేదు, మిగతావన్నీ తిన్నా. శనగపిండి, బోండాలు కొంచెం అలాంటివి తినటం లేదనమాట. నాకు రీసెంట్గా ఒకటి యూట్యూబ్లో, ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో కామెంట్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, అసలు తలకాయ నొప్పి అని చెప్పుకోవాలి. నేను ఎంత చెప్పినా నాదే కరెక్ట్ అంటారు. రీల్స్ కోసం భర్త కట్టిన తాళి తీస్తున్నారా బాబోయ్, ఇదెక్కడి గోలండి బాబు నాకు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ రీసెంట్గా యూట్యూబ్లోనే ఒక సిస్టరు నా తిండి గురించి కామెంట్ పెట్టింది, దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను నా పాప కోసమే డైటింగ్ లాంటివి చేయలేను, సన్నగా అవ్వలేను. తను మన ఛానల్లోనే ఒక వీడియోలో కామెంట్ పెట్టింది, మాకు కనీసం ఇల్లు లేదు, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, మా ఆయన వర్క్ చేయలేని పరిస్థితి, నేను చిన్నపిల్లలతోని బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేను, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, నాకు డ్యాన్స్ మీద, సాంగ్స్ మీద ఇంట్రెస్ట్, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటూ
కామెంట్ పెట్టింది. తను అనుకున్న దాంట్లో అయితే తప్పేం లేదు, ఫ్యామిలీ కోసం కష్టపడాలి అనుకుంటుంది కాబట్టి గ్రేట్ అసలు. మళ్ళీ తనే నాకు వేరే వీడియో కింద ఇంకో కామెంట్ పెట్టింది, అందరికీ కష్టాలు ఉన్నాయి మీకే కాదు, ఇంకా పనికొచ్చే వీడియోస్ ఏదైనా టాలెంట్ ఉంటే పెట్టండి, జనాలకి యూజ్ అవుతుంది అని పెట్టింది. పోనీ నన్ను అనే వాళ్ళు ఏమైనా జనాలకు పనికొచ్చేలాగా వీడియోస్ పెడుతున్నారా అంటే అది లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు రీల్స్ డాన్స్లు చేస్తున్నారు, నా ఇంట్రెస్ట్ని బట్టి నేను చేసుకుంటున్నాను. మీ ఛానల్లో మీరేం పనికొచ్చే వీడియోలు పెట్టారు అని అడిగాను. కింద ఓకే ఓకే సిస్టర్ అని పెట్టింది. నేను ఏ రోజు మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మాకు సపోర్ట్ చేయండి అని అడగలేదండి. నా కష్టం నేను చేసుకుంటా, ఇంత కష్టపడినా ఫలితం రావట్లేదేంటా అని బాధపడ్డాను. కానీ ఇలా అయితే నేనేం అడగలేదు. అసలు నాకు కష్టాలు ఉన్నాయని నేను ఇక్కడ చెప్పిన, అందరికీ కష్టాలు ఉంటాయి నా ఒక్కదానికే కాదు అనే విషయమే కదా నేను కూడా చెప్పేది. ఇదంతా నాకు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒక్క విషయం చెప్దామని ఇదంతా చెప్పిన. మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఒకరిని నెగిటివ్గా మాట్లాడడం మానేయాలి. పక్కనోడి గురించి పట్టించుకోవటం, పక్కనోళ్ళని నెగిటివ్గా మాట్లాడడం మానేస్తేనే మన జీవితంలో ఫలితం చూస్తాం. ఈ ఒక్కటి మాత్రం నేను బాగా అనుకుంటా, పక్కనోళ్ళని నెగిటివ్గా మాట్లాడడం మానినప్పుడే మన జీవితంలో సక్సెస్ చూస్తాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకండి, మనది మనం చక్కగా చూసుకుంటే చాలు కదా. నేను ఎంత కష్టపడి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఇక్కడి వరకు వచ్చానో నాకు తెలుసు. అందుకే దీన్ని మధ్యలో ఆపటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ టైంలో కూడా నేను కష్టపడుకుంటా వీడియోస్ చేసుకుంటున్నా. మధ్యలో ఆపితే ఎక్కడ వ్యూస్ తగ్గిపోతాయో అని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 14th డేట్కి 2 years అవుతుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా చిన్నోడు 3 months 4 months ఉండే. వాడికి ఒకవైపు ఫీడింగ్ చేసుకుంటా, ఇంకోవైపు నేను వాయిస్ ఇచ్చుకుంటుంటే. ఏదైనా సరే కొంచెం ముందుకు వచ్చామంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో ఆ కష్టపడే వాళ్ళకే తెలుసు. ఒకవేళ మనకి పక్కనోడు చేసేది తప్పు అనిపిస్తే పాజిటివ్గా కూడా చెప్పొచ్చు. నెగిటివ్గా వాళ్ళు బాధపడేలాగా కాకుండా పాజిటివ్గా చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. నిజానికి ఇంట్లో మన వాళ్ళు మనల్ని ఒక మాట అంటేనే అలిగి ఒక మూల కూర్చుంటాం. అసంటిది ఇంట్లోకి దిగినామంటే ఎవరెవరితోనో ఏమేమో మాటలు అనిపించుకోవాలి, అవసరమా అనిపిస్తుంది. కానీ కష్టపడేది మన ఫ్యామిలీ కోసం కదా. ఇక్కడ చూసిరా క్లిప్ అయితే జస్ట్ ఇప్పుడే తీసి పక్కన పెట్టినా, దువ్వుకునే లోపు ఎక్కడ పెట్టినో మర్చిపోయినా. నేనే కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల ఇది ఫేస్ చేస్తూనే ఉంటది కదా. క్లిప్స్ కానీ రబ్బర్ కానీ అప్పుడే తీసి పక్కన పెడతాం, కానీ జుట్టు వేసుకునే లోపు అది మళ్ళీ మనకు కనిపించదు. ఇక క్లిప్ దొరకదని అర్థమైపోయింది, అందుకే నార్మల్గా అయితే జుట్టు వేసేసుకుంటున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళ ఛానల్ కింద ఎప్పుడు నాకు వ్యూస్ రావట్లేదు, నాకు సపోర్ట్ చేయండి అని పెట్టలేదండి. నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, అయినా కూడా వ్యూస్ రావట్లేదు, ఏమైనా టిప్స్ చెప్పండి అని అడిగాను. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒకే ఒక్కరిని నా ఛానల్ని ప్రమోట్ చేయరా అని అడిగాను. వాళ్ళ నుంచి కూడా నాకు రిప్లై రాలేదు. ఇంకా లైట్ తీసుకున్నాను, మనది మనమే కష్టపడాలి, మనకెవరు హెల్ప్ చేయరని అర్థమైపోయింది నాకు ఇంకోటి కూడా అర్థమైంది, మనం చెప్పినంత మాత్రాన చూడరు, వాళ్ళకి నచ్చితేనే చూస్తారు. నేనేమైనా ఇప్పుడు తప్పుగా మాట్లాడి ఉంటే ఒక చెల్లెల్లా అనుకొని మనసులో దాచుకోండి, కానీ మళ్ళీ నెగిటివ్గా పెట్టకండి అబ్బా. ఏంటో నా మైండ్ నెగిటివ్ని అంత తీసుకోలేదు. ఇందులో ఉంటే అన్ని తీసుకోవాలి కరెక్టే, కానీ నెగిటివ్ని అంత తీసుకోలేను. ఒక వీడియోలో కామెంట్స్ చూసి ఆ వీడియో నేను చెయ్యను అంటే మా ఆయన బలవంతంగా ఏపించిండు. నేను చెయ్యనంటే ఏపించినావు, అందరు నిన్ను ఒగుడుతుర్రు, నన్నేమో తిడుతుర్రు అని మా ఆయన మీద మస్తు అరిచిన. మా ఇంట్లో నేను ఆయన మీద అరవటం, ఆయన నా మీద అరవటం కామనే. అయినా ఏ గొడవ లేని ఇల్లు ఉండదు కదా. ఏంటి మళ్ళీ చికెనా అనుకుంటుర్రా, నీ తిండి గురించి కామెంట్ పెట్టినా తప్పులేదులే అనుకుంటుర్రా. నిజానికి నేను వీడియో తీసుకునే టైంలో ఏం చేస్తానంటే ప్లేట్ నిండుగా ఉండేలాగా చూసుకుంటాను, ఎందుకంటే వీడియోలో మంచిగా పడుతుంది కదా అని. కానీ ప్లేట్లో పెట్టుకుందంతా తినను నేను. వీడియో తీయగానే మళ్ళీ పక్కకు తీసేసి నేను ఎంత తింటానో అంతే తింటా. కానీ చూసే వాళ్ళు మాత్రం వామ్మో ఇంత తింటదా అన్నట్టు అయిపోయింది. మా వాళ్ళు అయితే తిడతారు, తిండి బాగా తినాలి, నువ్వు ఇట్లా తింటే సరిపోదు అని. ఇంకా చికెన్ వండుతున్నాను కదా అని చికెన్ నేను ఒక్కదాన్నే తింటున్నానేమో అనుకుంటారు. ఫస్ట్ డే చికెన్ చేసినప్పుడు అయితే అసలు నేను తిననే లేదు. అంటే ఇంటికి వేరే వాళ్ళు వచ్చినిండే, ఇంకా వాళ్ళు తిన్నారనమాట, ఇంకా నేను తినలేదు. అందుకే నెక్స్ట్ డే నాకు తినాలనిపించి తెప్పించుకున్నాను. ఇది కూడా కొన్ని డేస్ గ్యాప్ తర్వాత తీసుకున్నదే, కాకపోతే నేను డైలీ వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకని మీకు వెంటనే అనిపిస్తుంది. ఎప్పుడు చికెన్ కర్రీయే ఏం చేయాలి, ఒకసారి చికెన్ పచ్చడి ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట. నాకు యూట్యూబ్లో చూసే వరకు చికెన్ పచ్చళ్ళు ఉంటాయని కూడా తెలియదు. నాకు ఒక డౌట్ అండి, ఆఫ్టర్ డెలివరీ మనం పూజలు ఎప్పటి నుంచి చేసుకోవచ్చు? అంటే ఇంట్లో దీపం కానీ తులసమ్మ దగ్గర పూజ కానీ. తులసమ్మకి పూజ చేసుకోక చాలా డేస్ అయిపోతుంది కదా, నీళ్ళు కూడా సరిగిపోయాక నిద్రపోయినట్టుగా ఉందన్నమాట, మార్చుకోవాలి. అయితే బాలింతగా ఉన్నప్పుడైతే చేయొద్దు అని అనుకుంటున్నాను. మేము గుడికి వెళ్ళేది కూడా ఉంది, అక్కడికి వెళ్తే కనుక పంతుల్ని అడుగుదాం అనుకున్నాను.
పాప కోసం అయితే ఒక పూజ అయితే చేయించాలన్నమాట. దానికోసం వెళ్ళాలి. మీకు ఒకటి తెలుసా అండి, ఒక సీక్రెట్ చెప్పనా? డిసెంబర్ అయిపోతుంది, ఇంకా జనవరి వచ్చేసింది. ప్రతి సంవత్సరం ఒక స్టేటస్ పెడతాం, నా వల్ల ఎవరైనా బాధపడుంటే ఖచ్చితంగా మీదే తప్పు, వచ్చి నన్ను క్షమాపణ అడగండి, క్షమించేస్తాను అని. ఇది చాలా మంది స్టేటస్ అండి. మ్యారేజ్ అవ్వక ముందు అయితే నేను సరిగ్గా తినేదాన్నే కాదండి, మా వాళ్ళు తిట్టేవాళ్ళు కూడా. సన్నగా కట్టెపుల్ల లెక్కనే ఉంటుండే. అయినా ఇప్పుడు ఫీడింగ్ ఇస్తాం, మనకి ఆకలి అవుతుంది తెలుసు కదా. ఈ టైంలో ఆకలికి అసలు ఆగలేమండి బాబు. వాళ్ళకు ఫీడింగ్ చెయ్యాలంటే మనం తినాల్సిందే. ఒక్కొక్క రోజు మధ్యాహ్నం తినటమే మర్చిపోతాను నేను. మొత్తానికి ఎట్లనో ఒకలాగా చికెన్ పచ్చడి అయితే చేసేసాను. ఇందులో ఇంకా ఆయిల్ ఎక్కువగా అయితే వేసుకుంటారంట, నేనైతే ఆయిల్ తక్కువగానే వేసాను. అయినా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఏం కాదు కదా, ఒక్క పూటలో అయిపోద్ది, కొంచెమే కదా చేసింది. నిజంగా స్మెల్ అదిరిపోయింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయాలి. ఓకే అండి, ఈ వీడియోలో గనుక నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే మీ చెల్లి లెక్కనో లేకుంటే మీ ఇంటి ఆడపిల్ల లెక్కనో అనుకొని మన్నించేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి. కొత్త వాళ్ళైతే గనుక మన వైటీ ఫ్యామిలీలోకి వెల్కమ్ అంటే సబ్స్క్రైబ్ చేసి. ధన్యవాదాలు.